హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మున్నా బ్లాగింగ్ A688. టుడే మటన్ ఎండు కబాబ్ ముస్లిం స్టైల్స్ ప్రిపేర్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఎవరైనా మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ సెట్టింగ్ అయితే ఆన్ అయితే చేసుకోండి గైస్. అందుకని నోటిఫికేషన్ మీకైతే ఫస్ట్ వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎండు మటన్కు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, 1/2 kg మటన్కు సరిపోయినంత, తగినంత ఉప్పు 12 స్పూన్లు అయితే వేసుకోండి. తర్వాత పసుపు అయితే వేసుకోండి తగినంత. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోండి. ఈ మటన్ అయితే వాటర్లో అయితే కడగకూడదు గాయస్. తర్వాత కారం తగినంత, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏమైతే 1/2 kg మటన్ కాబట్టి 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం గాయస్. మీరు మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా ముక్కలకు పట్టినట్టుగా కలుపుకోవాలి. ఎంత నీట్గా కలిపితే అంత బాగా వచ్చింది కదా టేస్ట్. అయితే బాగా ముక్కలకి అయితే పట్టుకోవాలి మసాలా అంతా. ఈ ముక్కలను తర్వాత ఒక దారంలో సూది సహాయంతో గుచ్చేసి మంచిగా ఇట్లా దండ అయితే అల్లుకోవాలి గాయస్. సో మంచి ఘాటు వెండలో అయితే దీన్ని అయితే ఒక 6 గంటలు డ్రై అయితే చేసుకోవాలి గాయస్. సో ఈ విధంగా అయితే కట్టుకోండి ఎండలో. సో ఇది సమ్మర్ కాబట్టి తొందరగా ఇది అయితే డ్రై అయితే అయిపోతాయి. ఇది మంచిగా డ్రై అయితే మంచి టేస్ట్ అయితే వచ్చిద్ది గాయస్. ఎంత మంచిగా డ్రై అయితే అంత మంచిగా టేస్ట్ అయితే వచ్చేసిద్ది. సో డ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే నూనెలో అయితే వేయించుకొని ఈ ఎండు కబాబ్ అయితే దాంట్లో అయితే వేయించుకొని తర్వాత తింటే ఉంటుంది గాయస్. మామూలుగా ఉండదు గాయస్. సో ఇదంతా అల్టిమేట్ టేస్ట్ అయితే వచ్చింది గాయస్. సో ఏ విధంగా అయితే వేయించుకున్నాం సో అదే విధంగా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇట్లా గార్నిష్ చేసుకొని తింటే ఇంకా స్వర్గమే గాయస్. థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్. సో ఎవరైనా మా ఛానల్కి తోసి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.